హాయ్ ఫ్రెండ్స్, విక్టరీ వెంకటేష్ సీనియర్ అగ్ర హీరోల్లో ఒకరన్నమాట. విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్. తన యొక్క 75వ సినిమా ఒక మైలురాయిగా ఉండిపోవాలనే ఉద్దేశంతో ఒక యాక్షన్ డ్రామా మూవీలో తను నటించారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ కానీ, టీజర్ కానీ, అలాగే సాంగ్స్ రాంగ్ యూసేజ్, సరదా సరదా సాంగ్, అలాగే బుజ్జి కొండవే సాంగ్, ఈ 3 సాంగులు బాగా ఆకట్టుకుంది. పోస్టర్ కూడా అలాగే టీజర్ కూడా మంచి హైప్ అయితే పెంచేసింది అనమాట. ఈ మూవీపై వెంకటేష్ నుండి ఒక మాస్ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఘర్షణ మూవీ తర్వాత ఆ రేంజ్ మాస్తో పాటు యాక్షన్తో కూడుకున్న సినిమా ఇంతవరకు అయితే రాలేదు. తను కామెడీ సినిమాలు చేస్తూ, ఫ్యామిలీ సినిమాలు చేస్తూ, అలాగే మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు పూర్తి స్థాయి మాస్ చిత్రంతో ఆడియన్స్ ముందుకైతే రాబోతున్నారనమాట. గతంలో వెంకటేష్ పెద్దగా ప్రమోషన్కి అంతగా లైక్ చేయరనమాట తన సినిమాలు కూడా. బట్ ఈ సినిమా కోసం ప్రమోషన్లో చాలా స్పీడ్ అయితే పెంచేశారనమాట. చిరంజీవి గారితో, అలాగే నానితో, ఇతర హీరోలతో కూడా చాలా బిజీ అయిపోయారు ఈ మూవీ యొక్క ప్రమోషన్ కోసం. దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఒక మాస్ హిట్ వెంకటేష్ అందుకుంటారన్న ఒక ఇదైతే మనకైతే అనిపిస్తుంది అనమాట. ఈ మూవీ యొక్క స్టోరీని బట్టి, వెంకటేష్ పడుతున్న తపనను బట్టి, అంటే ప్రమోషన్లో తన తపన మనకు అర్థమైపోతుంది అనమాట. చాలా బలంగా ఈ మూవీ మాస్ హిట్ అందుకోవటం ఖాయమన్న ఇదైతే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం జనవరి 13వ తేదీ వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ వచ్చేసి యాక్షన్తో కూడుకున్న ఫ్యామిలీ డ్రామా అన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాగో వెంకటేష్ని బాగా లైక్ చేస్తారు కాబట్టి, అలాగే మాస్ ప్రేక్షకులు కూడా ఈ మూవీ ఆకట్టుకుంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోవటం ఖాయం. మరి చూడాలి శైలేష్ కొలను సైంధవ్ మూవీకి ఎలాంటి హిట్ అందిస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.